నిజామాబాద్ జిల్లా బోధన పట్టణ డ్రెన్సల్బేస్ ప్రాంతంలో గల హజ్రత్ సయ్యద్ షా జలాల్ బుఖారీ దర్గా యొక్క ఉత్సవాల కరపత్రాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు కాజా షరీఫ్ ఉద్దీన్ మాట్లాడుతూ ఈ ఉత్సవాన్ని గత 100 ఏళ్ల క్రితం నుండి కొనసాగుతూ వస్తుందని, అందులో భాగంగా ఉత్సవం ఆగస్టు 9 నుండి ప్రారంభమై 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇది ఎంతో ప్రాచీనమైన దర్గా అని, ఇక్కడికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివస్తారని అన్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కొరకు అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడికి కేవలం ముస్లింలే కాకుండా అన్య మతస్థులు కూడా వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు మీర్ ఇలియాజ్ అలీ, ప్రధాన కార్యదర్శి యూనస్ పటేల్, కోశాధికారి ముక్రమ్ అహ్మద్, ఉపాధ్యక్షులు సనా పటేల్, రహీం ఖాన్, కలీం రజా, కాజా ఎన్ఆర్ఐ, జాయింట్ సెక్రటరీలు ఇమ్రాన్ హుస్సేన్, షేక్ రహీం, షాబాజ్ హుస్సేన్, జాకిర్ హుస్సేన్, అతావుల్లా, మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్, చీఫ్ వాలంటీర్ ఇమ్తియాజ్, కమిటీ సభ్యులు షేక్ కలీం, మొయిసిన్, సయ్యద్ అఫ్రోజ్, వసీం, సయ్యద్ షఫీ, సయ్యద్ ఖామర్, మొహమ్మద్ ఇంతియాజ్ తీర్గల్లి, ముబీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. గత 100 సంవత్సరాల నుంచి పైన నుంచి ఈ పురాతన హజరత్ సయ్యద్ షా జలాల్ బుఖారీ రహమతుల్లా అలే బార్గాలో ఏదైతే ఉర్స్ నడుస్తుందో సంవత్సరంకి సంవత్సరం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అందరు కలిసి ఈ ఉర్స్ కమిటీకి ఈ ఉర్స్కి అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాం. అట్లనే వచ్చే 9 తారీఖు నుంచి మా దర్గా సయ్యద్ షా జలాల్ బుఖారీ ఉత్సవాలు జరుగుతున్నాయి. 9 తారీఖుకి పరిచయం కూర్చొని ఉన్నది, 10 తారీఖుకి సందలు ఉంటుంది, 11 తారీఖుకి కవాలి ఉంటుంది, 12 తారీఖుకి దర్గా ప్రయత్నంలోనే సమా ప్రోగ్రాం ఉంటుంది. నేను మా కమిటీ తరపు నుంచి అందరినీ ఆహ్వానిస్తున్నాను. నేను దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన జనాల్ని అందరు తరలి రావాలని నేను కోరుతున్నాను. లక్షలాది జనాలకు వచ్చే లక్షలాది జనాల కోసం మేము అన్ని ఏర్పాటు చేసినాము. వర్షం పడితే కూడా కవాలి ప్రోగ్రాంకి పండాలేస్తున్నాం, వాటర్ ప్రూఫ్ పండాలేస్తున్నాం. అందరికీ ఉండడానికి తిరగడానికి నీళ్ళు సౌకర్యాలు ఏదైతే జనాలు అందరు వచ్చిన దానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అన్నదానం కూడా పెడుతున్నాం. ఈ సంవత్సరంగా మేము పోలీస్ తరపు నుంచి కూడా మాకు అన్ని సౌకర్యాలు దొరుకుతున్నాయి. పోయిన సంవత్సరం కూడా చాలా మంచిగా మాకు సహకరించారు. దాదాపు 200 నుంచి 250 మందిలకి పోలీసు వాళ్ళకు మాకు ఏర్పాటు చేసి అన్ని ఏర్పాటు మాకు మంచిగా చేసిండ్రు. ఈ సంవత్సరం కూడా మేము పోయి సిపి గారికి కలిసినాం, ఏసీ గారికి కూడా కలిసినాం. ఈ సంవత్సరం కూడా మాకు మంచిగా అవకాశాలు మాకు ఏర్పాటు చేస్తున్నారు. మేము మున్సిపల్ కమిషనర్ గారిని ఇంకొకసారి మీ ప్రెస్ మిత్రుల ద్వారా కోరుతున్నాం. ఏదైతే మాకు శక్కర్ నగర్ తరపు నుంచి జనాలు వచ్చే దారి ఉన్నదో ఆ దారిలో ఒక కల్వర్ట్ డ్రైన్ కన్స్ట్రక్షన్ ఆగింది సార్. మీరు తమరు దయచేసి తొందరగా అది కంప్లీట్ చేయాలని మేము కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.